చామంతి పోలీస్ స్టేషన్లో గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. ఒకవేళ అమ్మగారు కూడా కోలుకున్న తర్వాత నేనే ఈ విష ప్రయోగం చేశానని చెప్తే ఇక నాకు జైలు శిక్ష పడుతుంది. నేను చెయ్యని తప్పుకి జైలుకు వెళ్ళాలి. నా జీవితం ఇంతేనా అని చామ్ ఏడుస్తూ ఉంటే, చామ్ అలా ఏమీ జరగదులే, ధైర్యంగా ఉండు చామ్, ధైర్యంగా ఉండు అని ప్రేమ్ ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇంకోవైపు కోలుకున్న రమాదేవి ఇంటికి వచ్చేస్తుంది. రమాదేవి రోజా ఇద్దరు గదిలో చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే రోజా రమాదేవి ఇద్దరు ప్లాన్ ప్రకారమే ఇదంతా చేశారా అన్న డౌట్ ఇక్కడ వస్తూ ఉంటుంది. ఆ చామంతిని దిగ్బంధనం చేసేసాము, ఇటువైపేమో ఇంట్లో అడుగు పెట్టలేదు, అక్కడ కాలేజీకి కూడా వెళ్ళలేదు, ఇప్పుడు జైలుకు వెళ్తుంది, జీవితాంతం జైల్లో శిక్ష అనుభవిస్తుంది. ఎందుకంటే విషం కలిపిందని మనం కేసు పెడుతున్నాము, శిక్ష వేయిస్తున్నాం కదా, అటు చదువు లేదు, ఇంట్లో స్థానము లేదు, శిక్ష పడుతుంది అని రమాదేవి చెప్తుంటే, అవునత్తయ్య అని రోజా చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఇక ప్రేమ్ చామ్ ఇద్దరు బాధపడుతూ ఇంకా స్టేషన్లోనే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక కొరియర్ రావటంతో కొరియర్ బాయ్ కాస్త ఆ లెటర్ని అరుణ్ చేతికి ఇస్తాడు. మామ్, నీ పేరు మీద ఏదో కొరియర్ వచ్చింది అని అరుణ్ ఇవ్వటంతో రమాదేవి ఆ కొరియర్ లెటర్ని ఓపెన్ చేసి కళ్ళు పెద్దవి చేసి చాలా షాకింగ్గా చదువుతూ ఉంటుంది. అత్తయ్య, చామంతి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని పోలీసులకి ఫోన్ చేయండి అత్తయ్య అని రోజా చెప్తూ ఉంటే రమాదేవి ఆ లెటర్ చదివి భయంతో వణికిపోతూ ఉంటుంది. అత్తయ్య, మీకే చెప్పేది, పోలీసులకి ఫోన్ చేసి చామంతిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పండి అని రోజా అంటుంటే, వద్దు రోజా అని రమాదేవి అంటుంది. దాంతో రోజా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఆ లెటర్లో ఏముంది, మళ్ళీ చిత్రావతే ఆ లెటర్ని పంపించిందా అన్నది. నిషా కాలేజీకి వెళ్ళి చామంతి జైలుకు వెళ్తోంది, అలాంటి చామంతి ఈ కాలేజీలో చదవటానికి వీల్లేదు అని డిస్మిస్ లెటర్ని ప్రిన్సిపల్ చేత తీసుకుంటుంది.